కీర్తి సురేష్ ప్రస్తుతం చాలా ఎమోషనల్ గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె తాజాగా నటించిన బేబీ జాన్ సినిమా అంత హిట్ అవ్వలేదని బాధపడుతుందట. కీర్తి సురేష్ ఈ మధ్య తన స్నేహితుడిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. ఇంకా పెళ్లి తరువాత గ్యాప్ ఇవ్వకుండా బాలీవుడ్ సినిమా బేబీ జాన్ సినిమా ప్రమోషన్స్లలో పాల్గొన్నారు. అయితే కీర్తి సురేష్ మాత్రం తనను ఈ మూవీ కోసం సమంత ప్రపోజ్ చేశారని ఇటీవలే తెలియజేశారు. తమిళ్లో తేరీ సినిమాకి బేబీ జాన్ రీమేక్. ఈ సినిమా బాలీవుడ్ లో హిట్ అయ్యి ఎక్కువ రోజులు ఆడాలని ఈ భామ అనుకున్నారట. కానీ అనుకోకుండా బేబీ జాన్ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి హిందీ భాష వల్ల కాంట్రవర్సీగా మారిందట. అంతేకాకుండా ఈ సినిమా బడ్జెట్లో 25% వసూలని కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. ఈ క్రమంలో ఈ సినిమా కన్నా ముందు కీర్తి సురేష్ అజయ్ దేవగన్తో మైదాన్ సినిమాలో నటించడానికి ప్లాన్ చేసుకున్నారట. కానీ కీర్తి సురేష్ బిజీ ఉండడం వల్ల ఈ సినిమా నుంచి తప్పించుకుందట. ఆ తరువాత సమంత వల్ల బేబీ జాన్ లో అవకాశం వచ్చిందట. అయితే అజయ్ దేవగన్ సినిమా మైదాన్ హిట్ ని సొంతం చేసుకుందట. ఇప్పుడు ఒకవైపు బేబీ జాన్ ఫ్లాప్ కావడం, మరోవైపు కాంట్రవర్సీలలో చాలా బాధపడుతుందట. అసలు సమంత తన పేరు ఎందుకు చెప్పిందో అర్థం అవ్వట్లేదు అని కీర్తి సురేష్ తెలియజేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ లో తన మొదటి సినిమా ఫ్లాప్ కావడంతో తన లైఫ్ ఇక్కడితో ఆగిపోయిందా అని అంటూ ఎమోషనల్ అయినట్టు ప్రచారాలు వస్తున్నాయి. మొత్తానికి సమంత చేసిన ఘనకార్యం వల్ల తన కెరియర్ అంతా నాశనం అయ్యింది అని కీర్తి సురేష్ అనుకుంటుందట. మరోవైపు కీర్తి సురేష్ కి పెళ్లి జరగడం మంచిది కాదని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని తెలియజేశారు. ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.